లాస్ట్ పాస్టమ్ గారు మరియు జయరాజయ్య గారు అందజేస్తారు. అందిస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడదాం. యా ఫొటోస్. అదేవిధంగా జాన్ డ్రింక్స్ ఇచ్చారు. జాన్ రావాలి. నెక్స్ట్ పైడిరాజు గారు ఫ్రెంచ్ ఫ్రైస్ చేశారు. ప్లీజ్ కమ్. ఫుడ్ ఫెస్టివల్ రోజు ఉన్నారా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చారా? బయట రండి త్వరగా రావాలి. నెక్స్ట్ ప్రైజీ ఫ్రూట్స్ పెట్టారు. సో ఆనందరాజు గారు వచ్చి తీసుకుంటారు. సంతోషం. అదేవిధంగా శ్రావణి సారా పానీపూరి వారి తల్లి గారు రాధా గారు వచ్చి తీసుకుంటారు. పానీపూరి పెట్టారు. సో రావాలి త్వరగా రాధా గారు రావాల్సింది మనం చేస్తున్నాం. ఇంకా అనేకమైన పానీపూరీలు మాకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో ఆరెంజెస్ పెట్టారు మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఆల్సో జాన్, వేర్ ఇస్ జాన్? అదేవిధంగా మోషే రత్నం గారు చికెన్ బిర్యానీ పెట్టారు. రత్నం గారు రావాల్సింది మనం చేస్తున్నాం. ఉంది రావాలి త్వరగా. రత్నం గారు అయిపోయారు. అదేవిధంగా సో వీటిలో కూడా హైయెస్ట్ అమౌంట్ మనకి ఫుడ్ ఫెస్టివల్ ద్వారా ఇచ్చిన వారు థర్డ్ ప్రైజ్ నుంచి రివర్స్ ఇస్తున్నాం. థర్డ్ ప్రైజ్ రాజు, శామ్యుయల్ అండ్ పాల్, వాళ్ళు ముగ్గురు వస్తారు. దైవ సేవకులు వారి ముగ్గురికి. పాల్ ప్లేస్లో టీనా గారు ఉన్నారా? టీనా గారు వచ్చేసి. సో థర్డ్ ప్రైజ్ ఒకరికి ఇచ్చాను. సో వీళ్ళు మైక్స్ అన్నీ పెట్టుకొని జాగ్రత్తగా అన్ని తేవాలని. యా ఫొటోస్ కొట్టండి అందులోనే. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ పద్మానాయుడు గారు. తిన్నంత బిర్యానీ అని నిజంగా 2 ఏమంటారు వాటిని, అండాలు, ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా తెచ్చారు. వారికి కూడా చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. పద్మానాయుడు గారి ప్లేస్లో వాళ్ళ తల్లి గారు రామలక్ష్మి గారు వచ్చి తీసుకుంటారు. తీసుకోండి. ప్లీజ్ కమ్. పద్మానాయుడు గారు రావాలి త్వరగా. అన్లిమిటెడ్ బిర్యానీ అండి. సో మా ఇంటి దగ్గరలోనే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ పాయింట్ తీసుకోవాలి ఎవరైనా. అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ చికెన్ నూడిల్స్, ఇంకా స్వీట్ కార్న్, చికెన్ పకోడీ, సాంబార్ వడ, ఇంకేమున్నాయి. సో ఇవన్నీ అందించిన ఆశ్రిత అండ్ ఆశ్రయ, జూడీ అండ్ నిత్య ఫస్ట్ ప్రైజ్ చప్పలు కొడుతూ అందిద్దాం. వారి తల్లి గారు రూబీ గారు కూడా రావాలి. ఒక ఐటెం కాదు, 2 ఐటెం కాదు, 4 ఐటెంతో ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. సో వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా 24వ తారీఖున ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. సో తప్పనిసరిగా ఫుడ్ ఫెస్టివల్లో ఇంకా అధికమైన కౌంటర్స్ మీరు పెట్టండి. వీళ్ళు కూడా చేస్తారు. వాళ్ళ దానికి నేను వెళ్ళాను. వాళ్ళైతే కబాబులు కూడా ఒకసారి పెట్టారు. అవి కూడా చిన్న సైజు కాదు, పెద్ద సైజే. సో ఆ విధంగా అనేకమైన కౌంటర్స్ మన జంక్షన్ అంతా నిండిపోవాలి అక్కడ. ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ మనం ఈ ఇయర్ ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. అదేవిధంగా సండే స్కూల్ ఈ సంవత్సరం అంతా నడిపించిన కమలా గారికి కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాం. చప్పలు కొడుతూ. సో పిల్లలకి ఈ బైబిల్, చిన్నపిల్లల బైబిల్ ఈ వర్సెస్ చూపిస్తూ వాళ్ళకి ఇంకా అనేకమైన కథలు వాక్యంలో తెలియజేయాలని కోరుతూ కమలా గారికి అందిస్తున్నాం. ఓకే, అదేవిధంగా రజనీ గారు వచ్చారా, హైందవ సహోదరి? రాలేదా? ఓకే. సో అంటే క్యారల్స్లో కూడా హైయెస్ట్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా మనం గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాం. సో హైయెస్ట్ ఇచ్చిన వారు రజనీ గారు. సో వారికి ఈవినింగ్ సర్వీస్లో అందిస్తాం. ఈవినింగ్ సర్వీస్కి వస్తారు ఆమె. సో ఈ గిఫ్ట్స్ ఇంతటితో ముగిస్తున్నాం. మిగతావి మొన్న న్యూ ఇయర్లో తీసుకోలేని వారు
తర్వాత డైరెక్ట్గా వచ్చి పాస్టర్ గారి దగ్గర మీరు తీసుకోలేదంటే వచ్చి అడిగి తీసుకోండి, పర్లేదు. సో తప్పనిసరిగా అవి అందించడానికి రెడీగా ఉన్నాయి. క్యాలెండర్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి క్యాలెండర్ తీసుకోండి. తీసుకోలేని వారు ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా హస్బెండ్ వైఫ్ 2 తీసుకుంటే ఒకటి అందించండి. ఎందుకంటే తక్కువ మిగిలాయి. ఈసారి అనేకమైన హైందవులకు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. వచ్చే సంవత్సరం వీలైతే 300 కాకుండా 500 క్యాలెండర్లు మనం కొట్టించడానికి ప్రయత్నిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సో వచ్చే ఆదివారం 10 గంటలకి ఇదే స్థలంలో ఆరాధన ఉంటుంది. యూత్ మీటింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవబోతుంది కనుక తప్పనిసరిగా పాల్పొందండి. ఈ సమయంలో కానుకల కొరకైన మన కొయ్యరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుండగా ఆ యొక్క సమయంలో కానుకలు అర్పించేవారు స్వీకరించేవారు త్వరపడవలసిందిగా మనవి చేస్తున్నాం. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరెదము. ప్రథమ ఫలం ప్రతిశపన పర్యవ భాగము ఆయనవే. సార సమర్పించదం వెనుకాడగా ఈశ్వరులో మనసార సమర్పించదం వెనుకాడగా ఈశ్వరులో. ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆకాశవాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెనలికుండును. ఆకాశవాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెనలికుండును. అపోస్తలుల చెంత కలిగినదంతయు అపోస్తలుల చెంత వదిలిరి శిష్యులు దేవునికి సిరు సంపదలంతా. వదిలిరి శిష్యులు దేవునికి సిరు సంపదలంతా. సంపాదించితివా పరలోకానిధిని సంపాదించితివా. పరముకు చేరే అవినీతి సమర్పణ చేయుము కానుకలు. పరముకు చేరే అవినీతి సమర్పణ చేయుము కానుకలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తం. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. మైక్ అందించండి. యూత్ కళ్ళు మూసుకుందాం. కృపగల మా దేవా, ఈ విశ్రాంతి దినమున ప్రభా, ఈ నూతన సంవత్సరములో మొదటి నెలలో మొదటి వారమున ప్రభా మాకు ఇచ్చినటువంటి నీ పునరుద్ధాన దినమందు ప్రభా
నీ మందిరములు మేమందరం కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నేను ఘనపరిచినట్టు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో తండ్రి మరి నూతన సంవత్సరమందు మా యొక్క జీవితాలన్నీ కూడా నేను నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ యొక్క ప్రియ బిడ్డల ద్వారా నీ వాక్యమును ప్రభా మరి ప్రకటించడానికి వచ్చినాయి తండ్రి. విదేశాల నుండి వచ్చి ప్రభా నువ్వు ప్రేమించినటువంటి ఈ దేశమునకు వారిని నడిపించినందుకు విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వారు విత్తబడిన వాక్యమున ప్రభా మా హృదయంలో విత్తబడి ఫలించి అభివృద్ధి పొంది నీకు మహిమకరముగా మేము బ్రతుకుటకు జీవించుటకు తండ్రి మా జీవితాల్లో నూతన పరచమని ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, గడిచిన 2025 సంవత్సరంలో మేము ఏ మార్గంలో నడిచామో తండ్రి మరి ఈ నూతన సంవత్సరంలో కూడా ఆ పాత జీవితము పాత మార్గములను విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి మార్గములో నడుచుటకు నీ కృపతో మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి నీ వాక్యమనే ఖడ్గమును మాకు ఇచ్చి ప్రభా జీవము గల వాక్యమును మా హృదయముతో ప్రభా హత్తుకొని నీ మార్గములో మేము నడుచుటకు నీ కృప, నీ జ్ఞానము, నీ శక్తిని మా పైన సంఘం పైన కొమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రభా నీ బలమైనటువంటి సందేశంలో వినుటకు ప్రభా ఈ నూతన సమర్థులు మా యొక్క ఆత్మలను నూతన పరచమని నీ ప్రియ కుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమందు ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, పిల్లలు యవనస్తులు ఇంకా బాప్తిజం పొందలేని వారికి, కూడి వచ్చిన వారికి సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. దయచేసి పిల్లలు యవనస్తులు ఇంకా బయట ప్యాకింగ్స్ తీసుకొని బాప్టిజం తీసుకోలేని వారు బయట వేచి ఉండండి. ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులు వారి యొక్క కొన్ని మాటలు తెలియజేసి మనకి ప్రభు బల్లకు నడిపిస్తారు. అందరు ప్రేమపూర్వంగా మన ఆత్మీయ తండ్రి సంఘ కాపరి డాక్టర్ కేజే రాజయ్య గారికి అప్పగిస్తున్నాం. అయితే అందరూ కూర్చునండి. బాప్తిసం పొందని వారు, ప్రభు బల్ల కొరకే సిద్ధపడిన వారు బయటికి వెళ్ళి వేచి ఉండాలని మనం చేస్తున్నాం. మోకరించగలిగిన వారు మోకరించాలని, ఆరోగ్యం సహకరించేవారు కుర్చీలు పైన ప్రక్క పెట్టండి. అందరూ సిట్రైట్ అయితే 2 మాటలు చెప్పి ప్రభువు వచ్చే వరకు చేయడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ప్రభువు వచ్చే వరకు చేయడని ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన బల్లలో పాలు పుచ్చుకుంటున్న మనము బల్ల సహవాసానికి గుర్తుగా ఉంది కనుక ఈ సమయం ముందు ప్రభువుతో సహవాసం చేయడానికి మనం సిద్ధపడుచున్నాం. ఆయన బలలో పాలు పంపులు పొందేవారు ప్రభుత్వ పాలు పంపులు పొందుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆది సంఘము 4 స్తంభాల అనుభవాల్లో ఉంది. బోధ యందు, సహవాసమందు, రొట్టె వృత్తి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక కనుక ఈ సమయం ముందు ఆయన బలలో పాలు పుచ్చుకుని మనం స్వపరీక్ష చేసుకోవాలి. సంవత్సరాంతంలో నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఏ విధంగా వ్యక్తిగతంగా మనల్ని మనం విమర్శించుకున్నామో అలాగే మనల్ని మనం విమర్శించుకునే శిక్షా విధిలోనికి రాకపోదుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయోగ్యంగా, అనాలోచనగా ఈ బలలో పాలు పంపులు పొందుట తేలికపాటి స్వభావంతో కాక దేవుని యొక్క సన్నిధిలో మనము అయోగ్యంగా, అనాలోచనంగా, తేలికపాటి స్వభావంతో
పాలు పొందితే సువార్త చెప్పండి. మేలు కంటే కీడు ఎక్కువ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ సంబంధం మనలో మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన తప్పిదములు ఒప్పింపు చేస్తే ఒప్పుకుందాం. హల్లెలూయా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. స్తోత్రం. మీలో కొందరు బలహీనలుగా ఉంటున్నారు, మీలో కొందరు రోగులుగా ఉంటున్నారు, మీలో కొందరు నిద్రించున్నారు. కనుక ఈ సమయం అకాల మరణానికి మనం గురి కాకుండా, బలహీనంగా కాకుండా, క్షమించు. రోగులుగా కాకుండా ఆరోగ్యవంతులుగా బలవంతులుగా జీవించేవారుగా అనేకరికి జీవింపజేసేవారుగా ఈ బల్ల ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, కన్ను మూసుకుందాం. రక్షించు నాయనా, రక్షించు. తను అప్పగింపబడిన రాత్రి స్తోత్రం. ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకుని ఇది మీ కొరకైనా నా కొత్త నిబంధన, మీరే దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా విదేశం నుండి తీసుకొచ్చిన ప్రభా టీముని బట్టి స్తుతిస్తున్నాం. వారి ద్వారా ప్రభా నూతన సంవత్సరంలో తండ్రి ప్రభు ఏ విధముగా తండ్రి మేము గురి కలిగి ఉండాలి అనే 4 విషయాలు వారి ద్వారా తెలియజేశారు. విన్న వాక్యం అనేక హృదయంలో ముద్రించండి, ప్రభావితం చేయండి. మీ కొరకే తండ్రి సాక్షాత్తంగా నిలపండి. వారిని కూడా ప్రభావం బలముగా నీ పరిచయలో వాడుకుని తండ్రి వారిని తోడుకుని వచ్చిన నీ దాసులు మోహన్ గారిని, వారి యొక్క సహోదరి నీరజ గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. వారి పరిచయను కూడా ఆశీర్వదించండి. ఈ సమయం ముందు ప్రభా నీ బలలో పాలు పుచ్చుకున్న మేము మీ మరణ పునరుత్థానాల్ని మేము ప్రచురించే సాధనములుగా ఆయత్తిపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసు నామం పెట్టడు ఇచ్చినాం తండ్రి. ఆమేన్. ఒక పల్లవి చరణం పాడుతుండగా పరిచారకులు రావాలి. యేసు స్వామి నీకు నేను నా సమస్త ప్రీతును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము నా సురక్ష నా సురక్ష కానికిత్తు నా సమస్తము. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender
ఉన్నాము కదా, మన సమస్తమంతా ఆయనకు అర్పించి ఆయనతో ఎక్కువ సమయం గడుపుతూ మన కొరకు మరణించి సిలువలో మన కొరకు తిరిగి లేచిన పునరుత్థానుడు ఇంకా నీకు నాకు మిగిలి ఉన్నాడని విశ్వాసముతో నీ చింత యావత్తును ఆయన మీద మోపినప్పుడు ఆయన పూర్ణ శాంతి కలవానికి, ఆయన సన్నిధిలో శాంతి సమాధానాలు పొందుకోవడానికి ఈరోజు ఈ యొక్క ప్రభు బలను ఆచరిస్తున్న నీవు నేను పాట పాడి దేవుని స్తుతిద్దాం. యేసు స్వామి నీకే నేను దోసిలోకి బ్రోకేదన్ తీసివేతులు లాశలన్నీ యేసు చేర్చు మీపుడే. All to Jesus I surrender, humbly at His feet I bow. Worldly pleasures all forsaken, take me Jesus, take me now. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. నా సమస్తము, నా సమస్తము, మౌనముగా ఉండద్దు. నా సురక్షకానికే మనల్ని మనం ఉపేక్షించుకుందాం. ప్రార్థన స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. రొట్టె ద్రాక్షరసం ఎవరికైతే అందలేదో వారు మీ కుడి చేయిని పైకి ఎత్తి చూపించాలని మనం చేస్తున్నాం. పరిచారకులు మీ వద్దకు వచ్చి ప్రభు శరీరంగా రొట్టెను, ప్రభు యొక్క రక్తంగా ద్రాక్షారసాన్ని మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ స్వీకరిస్తే అందరూ ఒకేసారి స్వీకరించే మనం చేస్తున్నాం. ఇది మీ కొరకే అర్పించబడిన క్రీస్తు శరీరం జ్ఞాపకం చేసుకోండి. రావాలండి ఆనందరాజు గారు. ఇది మీ కొరకే చిందించబడిన క్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకే చిందించబడిన క్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకే చిందించబడిన క్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకే అర్పించబడిన క్రీస్తు శరీరం జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకే అప్పగింపబడిన క్రీస్తు శరీరం జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకే చిందించబడిన క్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకోండి. I would like to announce that everyone take the bread of Jesus and blood of Jesus at a time. సంఘం అందరూ ఒకేసారిగా మీ యొక్క ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని, ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసమును స్వీకరించవలసిన మనవి చేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే చివరిగా ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ద వైవామ్ టీమ్ ఆల్సో ఆన్ టు ద డయస్.
చివరిగా ఒక పాట పాడుతూ, కొత్త పాట. పిల్లలు బయట ఉన్నారు, అయినప్పటికీ మనం పాడుతూ దేవుని మహింపరుద్దాం. హీఈస్ అవర్ సేవియర్, మన పాప భారమును మోసినవాడు. ఆయన బలలో పాలు పొందిన మనము అంత్యదినమున మనం అందరినీ ప్రభువు లేపుతాడని నిరీక్షించ అందరు రెండు చేతుల పైకెత్తి దేవాదేవునికి స్తోత్రయాగము చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా నీకు I would like to స్తోత్రం, welcome స్తోత్రం. YWAM team also to sing this song alongside us. పాట పాడుతూ దేవుని మహిమపడతాం. కొత్త పాట. ద సేవియర్, నా పాప భారమును మోసినవాడు. ద వారియర్, నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు. ద లవర్, ఆయన ప్రేమను చూపించినవాడు. ద కింగ్, ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు. యేసు, 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 యేసు. సిద్ధమా? యేసు, 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 నా యేసు. సేవియర్, వారియర్, లవర్, కింగ్, కింగ్, సేవియర్. అర్థమా వెనక? వారియర్, lover, the king, the savior, నా పాప భారమును మోసినవాడు. The warrior, నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు. The lover, ఆయన ప్రేమను చూపించినవాడు. The king, ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు. యేసు, 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 నా యేసు, 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 యేసు. పాడుతున్నాను చెప్పండి. సేవియర్, వారియర్, వారియర్. బాగా అందరూ కలిసి మళ్ళీ ఒకసారి పాడదామా? సేవియర్, సేవియర్, వారియర్, వారియర్, లవర్, లవర్, కింగ్, కింగ్, సేవియర్, సేవియర్, వారియర్, warrior, lover, lover, the king, king, king. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. So I am very excited that we all have come here, and we are so blessed with the wonderful message, and the skit was very pleasant, and the songs are very cool. Thank you for coming, and especially Nirja garu and also Mohan garu also would like to thank them. So అందరూ రెండు చేతుల ఆకాశం దేవుని స్తుతిస్తుండగా we would like to pray for you. So our pastor will pray for you, and we can leave after that. Okay. పాస్టర్ గారు చివరిగా ప్రార్థన చేస్తే దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. మీ అందరికీ ఏమర్థమైందండి? ఇంత చిన్న పిల్లలు వారు సమర్పించుకొని ఊరు వాడ అనకుండా మన దేశం కాకుండా ఇంత దూరం వచ్చి ఎంత చక్కగా సువార్త ప్రకటిస్తూ వారిని వారు తగ్గించుకుంటూ అన్నిటినీ విడిచిపెట్టి ఈరోజు వాక్యం చెప్పారంటే వాళ్ళ కోసం వాళ్ళే చెప్పుకున్నారు. ముందు సాక్ష్యం చెప్పిన ఆ బ్రదర్ ఉన్నారంటే ముందు ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా మారిపోయారో చెప్పారు. వాళ్ళకి ఎంతో విచ్చలవిడిగా ఉండొచ్చండి, మీకు తెలుసు కదా ఫారెన్లు ఎలాగుంటారో. కానీ అటన్నిటినీ వదిలిపెట్టి వచ్చిన వీరందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వీరందరూ పాస్టర్స్ కాదు, మీలాగే యవనస్తులు. యవనస్తులాగే వాళ్ళు ట్రైన్ అవ్వడానికి YWAM టీం ద్వారా సమర్పించుకొని ఒక నెల రోజులు ఆ విధంగా కొన్ని ప్రాంతాలకు వెళ్తారు. సో ఈ యొక్క ఇండియా మొత్తం ఈ యొక్క YWAM టీం ఉంది. అదేవిధంగా అనేకమైన పాశ్చాత్య దేశాల్లో కూడా ఉన్నాయి. వారి నిమిత్తం చివరిగా
పాస్టర్ గారు ప్రార్థన 2 చేతులు ఆకాశం అయిపోయింది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, కొడుకుని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి మంత్ర సర్వోన్నత నీకు వందనాలు. నీరజాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవలో నువ్వు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రభువా, అయ్యా తండ్రి, నేను ఫారిన్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆయురారోగ్యములు దయచేయండి నాయన, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి, 2 అంతల ఆత్మను దయచేయండి తండ్రి నాయన. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శోధనలు, ఈ యొక్క ఆ ప్రదేశానికి రాకూడదని చెప్పకూడదని అయినను ప్రభు వారు అధిగమించి వాటన్నిటిని ప్రక్కన పెట్టి నీ కొరకు వారు వాడబడుచుండగా మెండైన దీవెనలు దయచేయండి తండ్రి. వారి యవ్వనాన్ని మీ కొరకు ఉపేక్షించి అనేకులు ప్రేమించి నిన్ను ప్రేమిస్తూ ముందుకెళ్తూ అనేకులు శిష్యులుగా తయారు చేయాలని వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు దీవించండి నాయన. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారు చెప్తున్న వాక్యాన్ని బట్టి అనేకుల్లో మార్పు దయచేయండి. మేము కూడా ఇలా జీవించాలని యవనస్తులు మాదిరి కలిగి నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం. మేము కూడా ఉత్తమమైన దానిని ఎంచుకొని ఏది ఉత్తమమైనదో ఏది ఖ్యాతి గలదో ఈ సంవత్సరం వాటిని అనుసరించే సంఘముగా మమ్మల్ని మార్చి నడిపించండి అయ్యా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎత్తబడిన కానుకలే సేవార్థమే వాడుకోండి ప్రభు బలలో పాలిపంపులు పొందడానికి ఈ నూతన సంవత్సరం ఇచ్చావయ్యా. అందరికీ యేసు నామములో నూతన బలము కలుగునుగాక. యేసు నామములో పరిశుద్ధాత్మ నూతన ఆత్మ ప్రతి ఒక్కరి మీద ఆవరించబడునుగాక. ప్రభా వారి జీవితాల్లో, వారి సంఘాల్లో, ప్రభా వారి పరిచర్యలు, వారి కుటుంబాల్లో గొప్ప మెండైన దీవెనలు దయచేయండి. పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 10th క్లాస్ బిడ్డలు ఉన్నారు. వారికి కూడా మీ సహాయము, జ్ఞాపశక్తిని, ఆలోచన ఇచ్చి నడిపించమని ఈరోజు కూడికంతా మొట్టమొదటి ఆదివారపు బల్లారాధన కూడిక నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా నీవు జరిగించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. సో చిన్న ఆశీర్వాదం ముందు వారు మీ కొరకు ఆశీర్వాదం తర్వాత చిన్న ప్రేయర్ చేస్తారు. మీరు ప్రేయర్ చేయించుకోవచ్చు. అదేవిధంగా వారు డ్రెస్సింగ్ చూసారండి. మన ఇండియా వచ్చి వారు మనలాగా చక్కగా రెడీ అయ్యారు. వి లైక్ యువర్ డ్రెస్సెస్ ఆల్సో. సో మనమేమో వాళ్ళలాగా తయారవ్వాలని అనుకుంటాం, వాళ్ళు మనలాగా తయారవ్వాలని అనుకుంటున్నారు. అదేవిధంగా నీరజ గారు, వారు కూడా వారి హస్బెండ్ నేమ్ బెన్నీ మాన్యుయల్. సో బెన్నీ వాళ్ళ హస్బెండ్ నేమ్ కూడా, అంటే వారి తల మీద ముసుగులు తీయలేదు చూసారండి. సో వారిని చప్పలు కొడదాం. అదేవిధంగా సో మై వైఫ్ ఈజ్ ఎట్ విశాఖపట్నం. షీ ఈజ్ ప్రెగ్నెంట్, సో షీ హ్యావెంట్ కమ్ హియర్. సో చివరిగా అందరం చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తున్నారు. చివరిగా దైవ సేవకుల ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. అందరూ కూడా 2 చేతుల పైకి దేవాదేవునికి స్తోత్రాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుకి మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకును విదేశంలో నుండి తీసుకొచ్చిన టీముకును వారు నడిపించిన దైవ సేవకులు మోహన్ గారి కుటుంబకును వారి సహోదరి నీరజ గారి పరిచర్యకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తమే ఇచ్చాం, ప్రవేశ నామ సంపూర్ణ విజయం అపవాదకుని గణంతో నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రైస్తలుడా, అందరికీ వందనాలు. దైవ సేవకులు